Here is the non-spoiler review of the film Jinn the Pet Telugu dubbed movie review acted by Mugen Rao and Bhavyatrika and other actors etc. ఈ మూవీ 30 మే 2025లో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయింది. 20 జూన్ 2025లో సన్నెస్ట్లో తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు ఆగస్టు 1 నుంచి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది సన్నెస్ట్లో. ఇంక ఈ మూవీ డబ్బింగ్ బాగుంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళేలోపు రీసెంట్గా కింగ్డమ్ మూవీ అప్లోడ్ చేశాను మూవీ రివ్యూ, చెక్ చేయండి. దాంతోపాటు హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, ఫెంటాస్టిక్ 4, మండల మర్డర్స్ వెబ్ సిరీస్, గార్డ్, సర్జమీన్ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లిటికి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో ఒక దెయ్యాన్ని తీసుకొస్తాడు. ఆ జిన్ను మంచిదని వినడంతో ఒక లైబ్రరీ దగ్గర ఆ జిన్ను వల్ల ఇబ్బందులు పడ్డాడా లేదా మంచి జరిగిందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ జస్ట్ 2 hours 15 minutes రన్ టైంతో ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని అనిపించింది, సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే 1 time వాచబుల్ టైం పాస్ కింద అనిపించింది. ఓవరాల్గా యావరేజ్ ప్లస్ 1 time వాచబుల్ కలిపితే జస్ట్ ఓకే 1 time వాచబుల్ కింద అనిపించింది. ఎందుకు అనిపించింది అలాగా, ఈ ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి జిన్ను కింద గ్రాఫిక్స్ బాగా చూపించారు. ఒక జిన్ను వచ్చినట్టు ఆ గ్రాఫిక్స్ మాత్రం నిజంగానే జిన్ ఏమో అన్నంతలాగా అంత గొప్పగా గ్రాఫిక్స్ పెట్టారు జిన్ను గ్రాఫిక్. ఇంకా తర్వాత హీరో ఒక ఫైట్ ఉంటుంది, జిన్ను ఆవగించిన తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, ఒక 2 ఫైట్లు. ఆ ఫైట్లు బాగున్నాయి. సినిమా కూడా మ్యూజిక్ బాగుంది. సినిమాకి తగ్గట్టు మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ దారుణం కాదు, పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు, హీరోతో పాటు హీరోయిన్ ఇంకా మిగతా యాక్టర్స్ కూడా. ఇంకా ఈ మూవీ వచ్చేసి స్టార్టింగ్ 10 minutes బాగుంటుంది. ఆ తర్వాత ఒక 40 minutes తర్వాత ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒక 20 minutes బాగుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మిడిల్ పోర్షన్లో ఒక 20 నిమిషాలు మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి తక్కువ రన్ టైం బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ 10 minutes బాగుంటుంది, ఆ తర్వాత ఒక 30 minutes బోరింగ్గా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బోరింగ్ అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో సెట్ అవుద్ది. అందుకే 1 time వాచబుల్ టు యావరేజ్ అని అన్నాను నేను. అంతేనండి. మూవీకి ఫైనల్గా వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. 1 time వాచబుల్. ఆ జిన్ను గ్రాఫిక్స్ కోసం ఒకసారి అయితే చూడొచ్చని అంటాను. అంతేనండి. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు, తమిళ్లో చూశారు, తెలుగులో చూశారు, చూసుకుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. కింగ్డమ్ మూవీ రివ్యూతో పాటు హరిహర వీరమల్లు చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.